దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో భారత ఎన్నికల సంఘం నేతృత్వంలో ఓటర్ల ప్రక్షాళనకి పూనుకుంది. మొదట బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో చేశారు. ఇప్పటివరకు జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో దాదాపు 6.5 కోట్ల మంది తమ ఓట్లని కోల్పోయారు. ఇందులో అనేక మంది చనిపోయిన వారు ఉంటారు, డబుల్ ఎంట్రీస్ ఉంటాయి, శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీటన్నిటితో పాటు పేద ఓటర్లు, నిరక్షరాస్యులు, ఇతర ప్రాంతాల్లో వలస వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేని వాళ్ళు, ఇలా అనేక మంది తమ ఓటుని కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగితే సుమారు 16.5 కోట్ల మంది ఓట్లని కోల్పోతారనే అంచనా ఉంది. మన రాష్ట్రంలో జూలై 14 దాకా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. ఇంకా అవకాశం ఇవ్వమని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు కోరిన తర్వాత జూలై 24 వరకు అవకాశం ఇచ్చారు. జూలై 21వ తేదీ సాయంత్రానికి రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 43 లక్షల మంది తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. ఇందులో సుమారు 14.87 లక్షల మంది చనిపోయిన వారు, 13.68 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళిన వాళ్ళు, వీళ్ళని పోను దాదాపు 28 లక్షల మంది ఉంటే మరొక 5-6 లక్షల మంది వారి వివరాలు పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. అంటే దాదాపు 14% మంది, మొత్తం ఓటర్లు 4.16 కోట్ల మంది ఉంటే అందులో 14% మంది తమ ఓటు హక్కుని కోల్పోయే పరిస్థితి ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల ప్రక్షాళనలో క్రియాశీలక పాత్ర పోషించారు. వారి యొక్క బిఎల్ఏలు కృషి చేశారు. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్లని కోల్పోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఉంది. తిరుపతి, నెల్లూరులో అత్యధిక మంది ఓట్లను కోల్పోతున్నారు. పశ్చిమ బెంగాల్, ఏలూరులో అతి తక్కువ మంది ఓట్లను కోల్పోతున్నారు. మొత్తం మీద పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు తొలగించటం చాలా తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. కారణం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఏ ఓటరు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నారు అనే విషయాలు తెలుసుకోవటం, వాళ్ళని రప్పించటం, ఓటర్ నమోదు చేయించుకోవటం, ఇవన్నీ బాగా జరిగినాయి. కానీ పట్టణ ప్రాంతాల్లో ప్రజల మధ్య సయోధ్య తక్కువగా ఉండటం కారణంగా అక్కడ ఎక్కువ ఓట్లు కోల్పోయే పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తం మీద సరళ ప్రక్రియ చనిపోయిన వారిని తొలగించటం, శాశ్వతంగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని తొలగించటం, ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఓట్లుంటే ఆ అదనపు ఓట్లని తొలగించడం, ఇది మంచి శుభసూచకం. కానీ దాంతోపాటు కొంతమంది అమాయకులు, నిరక్షరాస్యులు, ఇతర ప్రాంతాల నుంచి రాలేని వాళ్ళు, ఆ ఖర్చులు భరించలేని వాళ్ళు, విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఓటు హక్కుని కోల్పోతున్నారు. భవిష్యత్తులో అలాంటి వారికి మళ్ళా అవకాశం లభిస్తుందని ఆశిద్దాం.